ముందుగా శ్రీనివాస్ గారు నమస్కారం. నమస్కారం అండి సార్. నమస్కారం. చాలా రోజుల నుంచి ఇది ఒక చర్చ నడుస్తూ ఉంది, ఏదో చేయబోతున్నారు, సీట్లు పెంచుతారంట. అయితే ముందు నుంచి పెద్ద దీని మీద వ్యతిరేకత రాకుండా 50% కామన్గా పెంచుతారని ఒక ఇది. అది చేసినా కూడా నష్టమని చాలామంది మాట్లాడుతున్నారు. పాత నష్టం కంటిన్యూ అవుద్దని మాట్లాడుతున్నారు. గతంలో జరిగిన నష్టం మళ్ళీ కంటిన్యూ చేస్తున్నారు. ఇప్పుడు దానికంటే ఇంకా పెద్ద ఎత్తున నష్టం జరిగే రీతిలో, దక్షిణాది ప్రాతినిధ్యాన్ని తగ్గించే రీతిలో, దేశ ఆర్థికాభివృద్ధికి ఇతోధికంగా తోడ్పడుతున్న ఈ రాష్ట్రాలు జనాభాని నియంత్రించి జాతీయ లక్ష్యాన్ని సాధించి దేశ ఆర్థికాభివృద్ధి జీడిపిలో దాదాపు 50-52% దక్షిణాది రాష్ట్రాల నుంచి వస్తుందని చెప్తున్నారు. ఇలాంటి పరిస్థితున్నటువంటి రాష్ట్రాలకి ఇది ఒక పనిష్మెంట్ అనుకోవాలా? కేంద్రం ఎందుకు మహిళా రిజర్వేషన్కి సీట్ల పెంపుకి లింక్ పెడుతుంది? మహిళలకు రిజర్వేషన్ కల్పించడానికి వీలుగా సీట్ల పెంపు అని చెప్పి చెప్తా ఉన్నారు. ఎలా అర్థం చేసుకోవాలి? ఏం జరగబోతుంది దీంట్లో? మన అందరికీ తెలుగు జాతి బిడ్డలు ఉన్న వాళ్ళకి, ఈ ఇండియన్ సిటిజన్స్ ఉన్న మన ద్రావిడులు ఎవరైతే ఉన్నారో అందరికీ కూడా నేను ఒక విజ్ఞప్తి చేస్తాను. ఆత్మగౌరవం హక్కుల విషయంలో ఇవాళ కనుక స్పందించకపోతే, ఎందుకంటే మొత్తం ఇక జీవితంలో శాశ్వతంగా భావితరాలని స్లేవరీలోకి నెట్టి ఒక దారుణమైన పరిస్థితి. ఎందుకంటే ఆల్రెడీ విభజన హామీలు అమలు చేయకుండా పార్లమెంట్ ఇచ్చిన దాన్ని నమ్మద్రోహం చేశారు. ఇప్పుడు ఇవాళ ఇది సమస్య. నేను ఒక్కటి చాలా చెప్తానండి. పార్లమెంట్ లో పెట్టిన బిల్లు మీరు చూశారు కదా. సరే, మళ్ళీ ఎందుకు చెప్పడం చూపిస్తుంది. కానీ అది చూస్తే ఎలాంటి పరిస్థితి అంటే, దాంట్లో చాలా తెలివిగా పెట్టారు. ఏది మన బడ్జెట్ లో పోలవరాన్ని 8వ పాయింట్ లో పెట్టి అడుగును ఎక్కడో 135 feet పెట్టి డెడ్ స్టోరేజ్ పెట్టామని దొడ్డిదాన్ని పెట్టినట్టు, అది మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళ దేశాన్ని మొత్తం మోసం చేసినట్టు మీరు అన్నట్లు రైట్లీ పాయింటెడ్ ఒకటి వాళ్ళు తీసుకొచ్చి మహిళలు వెనకమాల కొంగుచాటును దాక్కుంటారు కదా, ధైర్యం లేనాళ్ళు 50 ఇంచులు ఆ విధంగా పెట్టినట్టు అనిపిస్తుంది నాకు. ఎందుకంటేనండి మొన్నటి నుంచి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతా అంటే దాంట్లో టెక్నికల్ గా రీజనింగ్ లేదు. ఆయన పెట్టింది ఒక మోడల్ గా మాట్లాడుతున్నారు, కానీ అక్కడ మనకి 50% పెంచి వాళ్ళకి 50% పెంచితే టెక్నికల్ గా అదే పర్సంటేజ్ ప్రపోర్షన్ కొనసాగుతుంది, కానీ వాళ్ళ పాపులేషన్ ఎక్కువ మంది ఎంపీలు అవుతారనేది ఉంది. బట్ టెక్నికల్ గా డిఫరెన్స్ లేదు. మనకు మొన్న ఏం దొంగ లీకులు ఏమి ఇచ్చారు? దొంగ లీకులు అంటున్నాను. ఒరిజినల్ లీకులు అయితే ఏమి ఇచ్చారు? నీ 50% అనగానే నేను కూడా ఇది మంచిదని ఏదో 1% అన్న వాళ్ళకి క్రోనీ క్యాపిటలిస్టులు అందరికీ కనీసం దక్షిణాది అంటే ఇలా మోసం చేరేమనుకున్నాను. కానీ ఇవాళ బిల్లు పార్లమెంట్ లో పెట్టి ఇవాళ ఏది మహిళా వెనకమాల దాక్కున్నట్టు పెట్టి ఇవాళ ఇంత దుర్మార్గం చేస్తుంటే, ఇవాళ రేవంత్ రెడ్డి గారు లేఖ రాశారు. ముఖ్యంగా దక్షిణాది అందరు ముఖ్యమంత్రులకి, రంగస్వామి గారు పాపం చిన్న రాష్ట్రం మంచిగా ఇబ్బంది లేదు అని నేను ఇవాళ విజయన్ గారు కానీ రమేష్ చెంచాల గారు కూడా స్పందించారు. వాట్అవుట్ మేబీ. అలాగే సిద్ధరామయ్య, మన పెందయ్య విజయన్ గౌడ్ గారు, నా తెలుగు బిడ్డ, తోటి తెలుగు బిడ్డ దక్షిణామూర్తి గారు అబ్బాయి స్టాలిన్ గారు అందరూ స్పందిస్తే, దక్షిణాదిని స్పందించింది కేవలం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ప్రతిపక్ష నాయకుడు కూడా అంతే. నేను ప్రభుత్వానికి ఒక దాంట్లో ఎందుకంటే కూటమిలో ఉన్నాడు. ప్రతిపక్ష నాయకుడికి ఏమైంది? అందరికీ ఎందుకు ఆదాని గారు లేకపోతే మోడీ గారు షా గారు అంటే భయం ఎందుకంటే నాకు అర్థం కాదు. తమ హక్కులు అన్నామలయ్య అనే వ్యక్తి ఉన్నాడు. వాళ్ళ హిందీ ఎందుకంటే చూసి నేర్చుకుందాం. యడ్యూరప్ప గారు ఉన్నారు, రెస్పెక్ట్ యడ్యూరప్ప గారు. అన్నామలయ్య గారు ఏమన్నారు? హిందీ నేను చేస్తానంటే ఎస్, నా హిందీ నేను ఒప్పుకోను, కావాలంటే నా తమిళాన్ని పెట్టుకోవాలి, జాతీయ అనుసంధాన దమ్ము ఉన్నాడు. ఆ దమ్ము ఇక్కడ ఏమైపోయింది నాయకులకి? ఇక్కడ బీజేపీ నాయకులు దమ్ము ఉన్న తమిళ పెట్ట, నా ద్రవిడ పెట్ట, అలాగే యడ్యూరప్పగా తీసిపడేశారు. పెట్టండి. నేను ఒక బీజేపీకి సంబంధించి ఇద్దరిని తీసిపడేశారు. మీరు కరెక్ట్ గా చెప్పారు. యడ్యూరప్ప గారు సీట్లో లేరు, అన్నామలై కూడా సీట్ ఇవ్వాలి. నమ్మ కన్నడ వందు గిల్ల కన్నడ కనుక ఒక్కసారి కనుక మారిస్తే దాని మీద హిందీ వృద్ధితో ఒప్పుకోమన్నాం. నా ద్రవిడ్ని తీసుకెళ్లి పక్కన పడేశారు. ఇవాళ నేను అడుగుతాను, గౌరవ ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ లో ఉన్న వీరికి మాట్లాడుతూ ఉన్నాను. మిగతా తెలుగు అంతా 13 కోట్ల మంది తెలుగు జాతిలో 12.5 కోట్ల మంది ఇక్కడ దక్షిణాది ఉంటున్నారు. నేను ఒక తెలుగు జాతి బిడ్డగా నేనే మిమ్మల్ని వెళ్ళి గల్లా పట్టుకోమంటలే లాస్ట్ టైం లాగా. నేను మీరు వెళ్ళి ఇక్కడ ఆకాంక్షలు చెప్పండి. ఇంత మీరు ఆల్రెడీ ప్రత్యేక విభజన హామీలకి ఇవ్వకుండా నమ్మక ద్రోహం చేస్తున్నారు. ఇది కూడా చేస్తే అన్యాయం జరుగుతుంది, దుర్మార్గం జరుగుతుంది, అది చేయండి ఇది చేయండి అని చెప్పి గౌరవంగా అడగమంటున్నాను. నేనేం మిగతా వాళ్ళ గౌరవంగా అడగాల్సిన పరిస్థితి ఉంది. లేదంటే కనుక ఏకపాల గౌరవ ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ముఖ్యంగా మేము నిలదీసేది ఏంటి? ఇవాళ ముఖ్యమంత్రిని నిలదీయాలి. ఎందుకంటే అధికారులు ఉన్నారు, 78% ఆయన అడగాలి. పోనీ వాళ్ళకి బ్యాస్టర్స్ ఉన్నా అడగమంటున్నాం. ప్రతిపక్ష నాయకులకి ఏమైంది? తూతూ మంత్రంగా కాదు కదా. ఇవాళ మిగతా కాంగ్రెస్ పార్టీ ఉంది, వామపక్షాలు రేపు ఎల్లుండి కాకినాడ సభలు ఉన్నాయి. కానీ నేను చెప్తున్నాను ఎందుకని జరగట్లేదు. ఇవాళ కనుక అయితే స్లావరీలోకి నేను చెప్తాను. నాకు ఆశ్చర్యం కాదు శ్రీనివాస్ గారు, నాకు ఆశ్చర్యం నిజంగా. దాదాపు 1-2 నెలల నుంచి
50% అని ఒక మీరు చెప్పిన దొంగ లీకులో మరొకటో వదిలి ఈవెన్ కేంద్ర మంత్రులు కూడా కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ గారితో సహా ఏ రకంగా న్యాయం జరిగింది చెప్పండి, అప్పుడున్న 24% ఇప్పుడు ఉంటుంది కదా, ఈ భాష మాట్లాడి ఒక్కసారిగా నిన్న 2011 సెన్సస్ ప్రకారం చెప్పటం అంటే వెన్నుపోటు కాదా పూర్తిగా? అంటే దక్షిణాదిలో చావలేని చావదొచ్చిన వాళ్ళు అనుకోవాలా, మాట్లాడలేరు అనుకోవడం ఏంటండి, అంతే కదండి. ఎక్కడ కనపడదు, నేను బాధ పెడితే వాళ్ళు బాధ కలుగుతుంది. కానీ నేను అడుగుతున్నాను నా భాష గురించి, నా రాష్ట్ర హక్కుల గురించి మాట్లాడకుండా అంతిమంగా ఒకటి చెప్తాను. తెలంగాణ మిత్రులు రేవంత్ రెడ్డి గారు కూడా బడాబాయ్ చోటాబాయ్ అంటున్నారు. వాళ్ళు గట్టికి ఎందుకు మాట్లాడి తెలియదు. ఓకే, తెలంగాణ ₹1 బడ్జెట్ లో రైల్వే బడ్జెట్ లో పెంచి రికార్డ్ బడ్జెట్ అంటే పేపర్లు వేసుకుని చప్పట్లు తెలుసుకున్నారండి. Okay. గౌరవీయులు బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు జనం ఈళ్ళు తిట్టుకుంటారు. బయటికి వెళ్ళి అసలు మీకు నాశనం అయిపోతున్నాయి తెలంగాణ. గత 2-3 సంవత్సరాల నుంచి ఆ 2 రాష్ట్రాలకి 1,20,000 కోట్లు ఇచ్చారు, తెలంగాణకు 10,700 కోట్లు ఇచ్చారు. అధికారికంగా రికార్డ్స్ ఇస్తున్నానని చెప్తున్నా సరే, విత్ డ్యూ రెస్పెక్ట్ టు హానరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ రేవంత్ రెడ్డి గారు అండ్ అపోజిషన్ లీడర్స్ కేసీఆర్ గారు, లేకపోతే కేటీఆర్ గారిని, హరీష్ రావు గారు కానీ వై ఆర్ నాట్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ దిస్? ఇవాళ దాన్ని అలసిగా తీసుకున్నారు. ఇవాళ తీసుకొచ్చి మొత్తం నెత్తి మీద రుద్దబోతున్నారు. మాట్లాడితే దేశభక్తి అంటే దేశభక్తి ఏం మాకు లేదా? దేశభక్తి హిందూ మతం ఏం కాదా? వెంకటేశ్వర స్వామి భక్తులు కాదు. ఇది డైవర్ట్ చేయకుండా చూడమని చెప్పి కోరుకుంటున్నాను. ఓకే, మళ్ళీ వస్తాను సార్ మీ దగ్గర. తులసిరెడ్డి గారు,